ఓకే, ఈరోజు సీసాట్ చేద్దామా సివిల్ సర్వీస్వి. రేపు ఏం చేద్దామంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చిన డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇస్తున్నాడు, ఈ హ్యాండ్ అవుట్ రేపు వస్తుంది మీకు. ఫస్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, ఏ స్టూడెంట్ అండ్ హర్ ఫస్ట్ 3 tests received an average score of n points. If she exceeds her previous average score by 20 points on 4th test, then what is the average score of the first 4 tests? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకు, మొదటి 3 పరీక్షలలో ఒక విద్యార్థికి n పాయింట్లు వచ్చాయంట. ఓకే, నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంట, ఒకవేళ తన 4వ టెస్ట్లో తన మునుపటి స్కోరుకు 20 పాయింట్లు మించితే, అంతకుముందు కన్నా 20 పాయింట్లు ఎక్కువ వస్తే అయిపోతుంది, అప్పుడు మొదటి 4 టెస్టుల సగటు స్కోర్ ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? చూడమ్మా, 3 టెస్టులు ఎంత వచ్చాయంటే పాయింట్స్, 3 టెస్టులు అతనికి వచ్చిన పాయింట్స్ ఎంత అంటే తన పర్సన్కి ఎన్ని వచ్చినాయంట. నెక్స్ట్ 4th టెస్ట్లో ఎంత చేసేయాలంటే 4th వన్లో మనకు 4th కలిపి కాదు, 4th అంటే ఏమో అంటే ఎన్ని తెచ్చింది ప్లస్ 20 పాయింట్స్ మోర్ వచ్చింటే యావరేజ్ ఎంత ఉంది అంటున్నాడు. అంటే చూడండి మా 20 పాయింట్స్ ప్లస్ 20 పాయింట్స్ ఎక్స్ట్రా, n పాయింట్స్ వచ్చాయి ప్లస్ 20 పాయింట్స్ వచ్చాయంటే ఒక్కొక్క దానికి షేర్ చేయాలి కదా, కాబట్టి బై 4 రాస్తాం. ఇది ఓకేనా, స్టెప్ ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, n+5 అనేది ఆన్సర్ అవుతుంది. n+5 అర్థమైందా? The sum of ages of 5 members comprising a family 3 years ago was 80 years. The average age of the family today is the same as the 3 years ago because an addition of the baby during the inverting period. How old is the baby? చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే, ఒక మెంబర్ ఆఫ్ ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంట, 5 members ఉన్నారంట. 3 years ago ఎంత ఉంది అంట, 8 years ఉందంట. అంటే 3 years ago 80 ఉన్నప్పుడు టోటల్ చూడండి మా 5 members ఉన్నారు. ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఇచ్చాడు, అంటే మొత్తం ఎంత ఉన్నట్టు 80 years కదా, ఇది సమ్ యావరేజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే యావరేజ్ ఎంత ఉన్నట్టు 16 ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు అది 3 years ago అంటే ప్రెజెంట్ ఎంత ఉన్నట్టు, ఒక్కొక్కరికి ఒక 3 years పెరుగుతుంది కదమ్మా. అంటే 5 3s ఎంత, 15 years. అంటే ప్రజెంట్ ఎంత ఉన్నట్టు 95. ప్రజెంట్ ఎంత ఉన్నట్టు అంటే 95 years ఉన్నట్టు. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు కూడా చూడండి, ఒక బేబీ వచ్చిన తర్వాత కూడా ఎంత ఉందంటే యావరేజ్ సేమ్, యావరేజ్ సేమ్ ఉందంటున్నాడు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ టుడే ఈజ్ ద సేమ్ అన్నాడు. ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉన్నట్టు 16 కదా, 16 × 6 ఓకేనా? ఎందుకు 6, 5 members ప్లస్ ఒక బేబీ, అంటే 16 6 ఎంత 96. అంటే బేబీ ఏజ్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 1 year. బేబీ యొక్క ఏజ్ ఎంత అంటే 1 year. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ 16 వాడు ఇవ్వలే, 80 years ఇచ్చాడు కాబట్టి 80/, ఎంత ఉందంటే ఇంతకుముందు యావరేజ్ ఎంత అంటే 16 ఉందని అది తీసుకున్నాం. ఓకేనా, రాసుకోండి. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ సర్టన్ ఫ్యామిలీ ఆఫ్ 5 ఈజ్ 10,000. వాట్ విల్ బీ ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ 1 person ఇంక్రీజ్డ్ బై 1,20,000 per year. ఒక 5 మంది సభ్యులు ఉన్నారంట, వాళ్ళ సగటు ఎంత ఉందంట, 5 మంది సభ్యులు ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క సగటు నెలసరి ఆదాయం 10,000. అంటే ఒక్కొక్కరిది 10,000 ఉన్నట్టే కదా. ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎంత 5 members ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత ఉన్నట్టు, ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం 10,000 అంటే మొత్తం కలిపి ఎంత ఉన్నట్టు, ఒక్కొక్కరికి 10,000 ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి, ఒకరి ఆదాయం ఎంత పెరిగిందంట, 1,20,000 పెరిగితే, పర్ యానం పెరిగితే. ఓకే, అయితే ఆ కుటుంబం యొక్క నెలసరి సగటు ఆదాయం ఎంత పెరుగుతుంది అంటున్నాడు. క్వశ్చన్ ఓకేనా? ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఎంత ఉందని చెప్పండి, ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 10,000 ఉన్నట్టే కదా. ప్రెసెంట్ ఎంత అంటే 10,000 ఉంది. ఈ స్టెప్ ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఒకటి యావరేజ్ శాలరీ పెరిగిందంట, అంటే 10,000 కాకుండా ఎంత పెరిగింది చెప్పండి, 1,20,000 పెరిగిందంట. అంటే వాడి యావరేజ్ ఎంత అంటే 1,20,000/12. ఓకేనా? ఎందుకు 12 months అంటే ఎంత వస్తున్నట్టు చెప్పండి, 10,000 పెరిగింది. ఇంతవరకు ఓకేనా? 10,000 పెరిగింది. ఆ 10,000 ఎంతమందికి షేర్ చేయాలి చెప్పండి, 5 membersకి షేర్ అవుతుంది కదమ్మా. ఇది ఓకేనా? అంటే ఎంత పెరుగుతున్నట్టు, ఒక్కొక్కరి మీద 2,000 పెరుగుతుంది. అంటే 2,000 యాడ్ చేస్తే వచ్చే యావరేజ్ ఎంత చెప్పండి, 12,000 అనేది ఆన్సర్ అవుతుంది. ట్రై చేద్దామా కానీ ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ చూడండి, మనకి ఎంత ఇస్తున్నాడు, ఒక ఫ్యామిలీ ఉన్నారంట. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ సర్టన్ ఫ్యామిలీ ఈజ్, ఫ్యామిలీ ఆఫ్ 5 is 10,000. అంటే మీనింగ్ చూడండి, 5 మంది కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం 10,000 అంటే ఒక్కొక్కరిది 10,000 ఉన్నట్టే. ఓకే, అంటే 5 మంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంత ఉంది అంటే 10,000 ఉంది. ఈ స్టెప్ ఓకేనా? ఎంత, 10,000 ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క శాలరీ ఎంత పెరిగిందంట, 1,20,000 per annum పెరిగింది. అంటే సంవత్సరానికి అంతా ఎంత పెంచారు అంటే 1,20,000 పెరిగింది. అంటే మంత్లీ ఎంత పెరిగినట్టు చెప్పండి, బై 12 రాస్తున్నా. అంటే ఎంత పెరుగుతున్నట్టు, అంటే వాడి శాలరీ ఎంత పెరిగింది అంటే 10,000 పెరిగింది. అంటే వాడి శాలరీ 10,000 పెడితే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు,
5% ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఎంత పెరుగుతుంది అన్నట్టు 2000 పెరుగుతుంది. అంటే ప్లస్ 2000 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత చెప్పండి? 12,000 అనేది ఆన్సర్. ఇది ఓకేనా? ఇది రాసుకోండి. అలిగేషన్ అప్లై చేద్దామా? మనం ఫస్ట్ ఎంతమంది తీసుకుంటే 4 తీసుకుంటున్నాము అంతే కదా, వాడి కాకుండా. అంటే వాళ్ళ యావరేజ్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 10,000. ఆ పర్సన్ చూడండి పర్ మంత్ ఎంత పెరుగుతున్నట్టు? ఇంతకుముందు 10,000 వాడి యావరేజ్ మీద 10,000 ఉంది. ఇప్పుడు ఎంత పెరిగింది అంటే 1,20,000/12. అంటే 10,000 పెరిగినట్టే కదమ్మా. అంటే ఇప్పుడు వాడి యావరేజ్ శాలరీ ఎంత ఉన్నట్టు? అంటే వాడి శాలరీ 20,000 ఉన్నట్టే. అంటే ఇంతకుముందు యావరేజ్ వాడిది ఉన్నట్టే కదా, అది ప్లస్ 10,000 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 20,000. చూడండి ఏమవుతుంది? 10,000 ప్లస్ 1/5 ఇంటూ 10,000 1 2,000. ఆన్సర్ ఎంత అంటే 12,000. అని ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ 20,000 రాసుకుంటేనే అలిగేషన్ అప్లై చేయాలి. ఎందుకు 20,000 రాస్తున్నా? ఇంతకుముందు 20,000 ఉంది ప్లస్ ఒక 10,000 యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు వాడి శాలరీ ఎంత అంటే 20,000 రాయాలి. 10,000 రాస్తే రాదు కదా. ఇది అర్థమైంది. అలిగేషన్ కూడా అప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే 20,000 రాయాలి. ఎందుకు? ఇంతకుముందు శాలరీ 10,000 ప్లస్ ఇప్పుడు 10,000 పెరిగింది కాబట్టి వాడి శాలరీ ఎంత ఉన్నట్టు? 20 ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 12,000 వస్తుంది. అర్థమైందా? రాసుకోండి. సపోజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 9% ఈజ్ 50 kgs. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ 5% ఈజ్ 45 kgs. Whereas the average weight of the last 5% is 55 kgs. Then the weight of the 5th person will be. క్వశ్చన్ అర్థమైందా? ఏమి ఇస్తున్నాడు? 9 మంది వ్యక్తులు సగటు బరువు ఎంత అంట? 50 kgs అనుకుందాం. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? మొదటి 5 మంది యొక్క సగటు బరువు 45 kgs, చివరి 5 మంది సగటు బరువు ఎంత? 55 kgs అయితే అప్పుడు 5వ వ్యక్తి యొక్క బరువు ఎంత అంటున్నాడు? 1 2 3 4 5 6 7 8 9% కదా. ఫస్ట్ 5 మెంబర్స్ అంటే వీళ్ళే కదమ్మా. వాళ్ళకి యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 45 kgs ఇస్తున్నాడు. లాస్ట్ 5 మెంబర్స్ తీసుకుంటే వీళ్ళైతే ఎంత ఇస్తున్నాడు చెప్పండి? 55 ఇచ్చాడు. కానీ నిజం ఎంత ఉంది చెప్పండి? 50 kgs కదా 9 మంది తీసుకుంటే. అయితే ఆ పర్సన్ చూడండి 2 సార్లు వచ్చాడు కదమ్మా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే 45 ఇంటూ 5 ఎంత చెప్పండి? 225. నెక్స్ట్ 55 ఇంటూ 5 ఎంత చెప్పండి? 275. యాడ్ చేస్తే 10 ఓకేనా? 10 500 వచ్చింది. నిజమంటే మొత్తం కలిసి 9 మంది ఉన్నారు. అంటే 50 ఇంటూ 9 ఎంత అంటే 450. ఈ స్టెప్ ఓకేనా? 450కి 500కి మధ్య డిఫరెంటే కదమ్మా. అంటే 500 మైనస్ 450 ఎంత వచ్చే ఆన్సర్ ఎంత? 50 kgs. చూడండి ఆ మిడిల్ పర్సన్ ఎంత ఉన్నాడు అంటే 50 kgs ఉన్నట్టు. ఓకే, ఇది రాసుకొని ఇంకో మోడల్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నిన్న కూడా ఈ మోడల్ చేసాం, అక్కడ కూడా అప్లై చేద్దాం. నెక్స్ట్ మోడల్ చెప్తా చూడండి. దీన్ని మన క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు? సపోజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 9% ఈజ్ 50 అన్నాడా? అంతే కదమ్మా. ఎంతమంది ఇచ్చాడు? 9% ఒక యావరేజ్ ఎంత అన్నాడు? 50 ఇచ్చాడు. అంటే ఇమీడియట్గా ఏం చేస్తాము అంటే 9 ఇంటూ 50 చేసేసేయండి. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 450. ఇంతవరకు ఓకేనా? రెండోసారి ఏమి ఇస్తున్నాడు అంటే దాంట్లో 5 మెంబర్స్ కదా వాడు ఇచ్చింది. ఓకే, అంటే వాళ్ళ యావరేజ్ చూడండి. ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఒక 5 మెంబర్స్ ఎంత అంట? 45. తర్వాత 5 మెంబర్స్ ఎంత? 55. 45 ప్లస్ 55 ఎంత చెప్పండి? 100 ఇంటూ 5 మాత్రమే తీసేసుకోవాలి. ఈ 100 ఎక్కడిది? 45 ప్లస్ 55 ఇంటూ ఎంతమంది గురించి మాట్లాడుతున్నాడు అది మాత్రమే తీసుకోండి. ఇన్ కేస్ 6 మెంబర్స్ గురించి మాట్లాడితే మొదటి 6 చివరి 6 అంటే మనం తీసుకుంది 6ఏ. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 500. డిఫరెంట్ ఎంత అంటే 50 kgs. ఇది అర్థమైందా? మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 9 ఇంటూ 50 ఎంత అంటే 450. తర్వాత 100 ఇంటూ 5 రాస్తున్నా. ఓకే, అంటే ఎంత వస్తుంది? 500. వాటి మధ్య డిఫరెంట్ ఎంత వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఇది రాసుకోండి. లాస్ట్ నిన్న చేసిన క్వశ్చన్ కూడా చేద్దాం. 11 మెంబర్స్ ఈజ్ 30 అంటే ఎంత వస్తుంది? 330. ఫస్ట్ 6 లాస్ట్ 6 అని అంటాడు కదా. అంటే 6 ఇంటూ ఆ 2 యాడ్ చేయండి. మొదటి 6 ఎంతమంది అంట? 17.5. లాస్ట్ 6 42.5. యాడ్ చేస్తే 10 ఓకేనా? 60 ఓకేనా? అంటే 60 ఇంటూ 6 ఎంత? 360. డిఫరెంట్ ఎంత అంటే 30. నిన్న కూడా క్వశ్చన్ చెప్తా అన్నా మర్చిపోయినా కదా, ఈరోజు వచ్చింది. ఈ మోడల్ చెప్పాను, ఈ మోడల్ చెప్తా అన్నా. క్వశ్చన్ చెప్పేటప్పుడు చెప్తాను కానీ తర్వాత చెప్పలేదు. ఇది అర్థమైంది కదా. ద యావరేజ్ రైన్ఫాల్ ఇన్ ఏ సిటీ ఫర్ ఫస్ట్ 4 days వాజ్ రికార్డెడ్ టు బి 0.40 inches. The rainfall of the first 2 days was in the ratio 4:3. The average of 6 days was 0.50. What was the rainfall of the 5th day?
చూడమా మొదటి 4 రోజులంట ఎలా ఉందంట వర్షపాతము యావరేజ్ 0.40 4 డేస్ ఇస్తున్నాడు. ద యావరేజ్ రైన్ఫాల్ ఆఫ్ సిటీ ఆఫ్ ద ఫస్ట్ 4 డేస్ ఎంత ఉందంట 0.40 ఉందంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడు లాస్ట్ 2 డేస్ ఎలా ఉందంట 4:3 ఉందంటున్నాడు. అయితే 6వ రోజు సగటు ఎంత అన్నాడు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఎంత అంటే 0.40 అంటున్నాడు. ద రైన్ఫాల్ ఆఫ్ ద లాస్ట్ 2 డేస్ అంటే మీనింగ్ 1 2 3 4 5 6 ఇస్తున్నాడా. ఈ 4 డేస్ ఎంత ఉందంటే 0.40 ఉందంట. ఓకే, లాస్ట్ 2 డేస్ అంటే ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే. ఓకే, అది ఎలా ఉంది అంటే యావరేజ్ 4:3 ఉన్నట్టు. ఇది ఓకే, ఇది అర్థమైందా. లాస్ట్ 2 డేస్ అంటే ఫస్ట్ డే లాస్ట్ డే యావరేజ్ ఎలా ఉందంట 4:3 అని అన్నాడు. నెక్స్ట్ ఏం ఇస్తుంది అప్పుడే యావరేజ్ ఆఫ్ ద 6th డే ఎంత ఉందంట. The rainfall of the last 2 days was in the ratio 4:3. The average 6th day was, the average of the 6th days was 0.50. 6 days ఎంత ఉందంట 6 రోజులు ఎంత ఉందంట 0.50. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు. ద యావరేజ్ రైన్ఫాల్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద ఫస్ట్ 4 డేస్ 1 2 3 4 డేస్ ఎంత ఇస్తున్నాడు 0.40 అంటున్నాడు. అంటే మొత్తం ఎంత ఉన్నట్టు ఇంటూ 4 ఎంత 1.6 ఉన్నట్టు. 5th డే 6th డే కూడా కలిపితే యావరేజ్ ఎంత అవుతుంది అంటున్నాడు 0.50 ఇంటూ 6. ఓకేనా, ఎంత వస్తుంది చెప్పండి 3.0. ఓకే, 3.0 అంటే చూడండి డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి 1.4 ఇంతవరకు. ఓకేనా, ఆ 1.4 అనేది 5th డే 6th డేనే కదమ్మా. ఇది అర్థమైందా. క్వశ్చన్ చూడండి 4 డేస్కి వచ్చాక ఎంత ఉంది అంటే ఈ 4 డేస్కి వచ్చాక ఎంత ఉంది 0.4 ఉంది. 0.4 ఎంత 1.6 అంటే ఈ 4 రోజులకు 1.6 ఉంది. అన్ని కలుపుకుంటే ఎంత ఉంది 0.5 అయింది. 0.5 ఇంటూ 6 ఎంత 3 వచ్చింది. అంటే వాటి మధ్య డిఫరెంట్ ఎంత 1.4 అనేది ఎంత 5 డేస్ 6th డే కదా. ఓకే, అంటే ఆ రోజు ఎంత ఉంది అంటే యావరేజ్ 4:3 అంటున్నాడు. అంటే ఇది 2 డేస్ కదమ్మా ఇంటూ 2 ఎంత చెప్పండి 2.8. 5th డే ఎంత ఉన్నట్టు రేషియో లాస్ట్ 2 డేస్ రేషియో 4:3 కదా. అంటే 4 అనేది ఏమో 5th డే, 3 అనేది ఏమో ఇదే కదమ్మా. అంటే మనకు అడిగింది 4th డే కాబట్టి 2.8 ఇంటూ 4/7. ఓకేనా, యావరేజ్ రైన్ఫాల్ ఆఫ్ సిటీ ఆఫ్ ద ఫస్ట్ 4 days వాజ్ రికార్డెడ్ బి 0.4 inches. ద రైన్ఫాల్ ఆఫ్ ద లాస్ట్ 2 days ఇన్ ద రేషియో 4:3. కరెక్ట్ కదా వచ్చింది. ద యావరేజ్ ఆఫ్ 6 days వాజ్ 0.5 inches. వాట్ ఈస్ ద రైన్ఫాల్ ఆఫ్ ద 5th డే. యావరేజ్ కాదు, మనం డిఫరెంట్ తీసుకుంది 1.4 అనేది యావరేజ్ కాదు మనం కలిపి సమ్ అది. ఇప్పుడు అర్థమైందా. ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకేమి ఇచ్చాడు అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఈ 4 డేస్ కలిపి ఎంత ఉందంట 0.4 ఉంది. అంటే ఇంటూ 4 ఎంత 1.6. 5th డే 6th డే కూడా కలిపామనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే యావరేజ్ 0.5. అంటే 0.5 ఇంటూ 6 ఎంత 3.0. ఇది టోటలే కదా. ఇది కూడా ఎంత చెప్పండి టోటలే. అంటే డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి 1.4 అనేది సమ్మ ఏది 5th and 6th డే. 1.4 అనేది ఎంత 5th డే 6th డే సమ్, అది యావరేజ్ కాదు. అంటే ఇక్కడ చూడ ఏమిస్తుంది చెప్పండి వీటి యొక్క రేషియో ఎలా ఉంది చెప్పండి 4:3. అంటే మనకు 5th డే కావాలి అంటే 1.4 ఇంటూ 4/7. ఓకేనా, 1 0.2 అంటే 0.80 అనేది ఆన్సర్. ఓకేనా, దీన్ని అలిగేషన్ అప్లై చేద్దామా. క్వశ్చన్ చూడండి ఎంత ఇచ్చాడు. ఫస్ట్ 4 డేస్ ఎంత ఇచ్చాడు 4 డేస్ ఎంత ఉందంటే 0.40 ఉంది. ఓకేనా, తర్వాత 2 డేస్ అయితే మనకు తెలియదు కానీ ఓవరాల్ యావరేజ్ 0.50 ఈ స్టెప్స్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఈ రేషియోలో ఉన్నట్టు 2:1 కదా. అది ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎంత 1 అనేది 0.1 అయితే 2 ఏమవుతుంది చెప్పండి 0.20 కదా ఇంతవరకు. ఓకేనా, 0.20 ఇది లెస్ వాల్యూ అయితే ఇక్కడ ఏముంటుంది మోర్ వాల్యూ అంటే ఎంత ఉన్నట్టు 0.70 ఇంత దాకా. ఓకేనా, 0.70 అనేది యావరేజ్. ఇది యావరేజ్, ఇది యావరేజ్, ఇది కూడా యావరేజే కదా. అంటే సమ్ ఎంత ఉన్నట్టు 0.70 ఇంటూ 2. ఓకేనా, ఎంత 1.4. మనకు రేషియో ఇచ్చాడు ఎలా ఇచ్చాడు 4:3 అన్నాడు. ఇది 5th డే, ఇది 6th డే. కాబట్టి ఏదో వస్తుంది చెప్పండి 5th డే అంటే ఇంటూ 4/7. ఆన్సర్ ఎంత అంటే 0.8 అనేది ఆన్సర్. ఓకేనా, అర్థమైందా రాసుకుంటారా. There are 13 2-digit consecutive odd numbers. If 13 is mean of the first 5 such numbers, then what is the mean of all the 13 numbers?
13, 2 వరుస బేసి సంఖ్యలు ఉన్నాయి. ఒకవేళ 39 అనేది మొదటి 5 సంఖ్యల యొక్క సగటు అయితే అప్పుడు మొత్తం 13 సంఖ్యల సగటు ఎంత? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఉంచేది చెప్పండి. ఎన్ని ఉన్నాయంట? దేర్ ఆర్ 13 2 digits కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయంట. ఎన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయమ్మా? 13 ఉన్నాయి. ఇక చూడండి 13 నెంబర్స్లో యావరేజ్ ఏమవుతుందంటే మిడిల్ నెంబర్ అవుతుంది. అంటే ఇటు 6 అటు 6 తీసేస్తే 7th నెంబరే కదా యావరేజ్. ఇది అర్థమైందా? 13 నెంబర్స్ ఉన్నాయమ్మా. 13 చూడండి 1 2 3 తీసుకుంటే వాటి యావరేజ్ ఏమవుతుందంటే 2 అవుతుంది. 4 5 కూడా తీసుకున్నాం అనుకోండి, వాటి యావరేజ్ ఏమవుతుంది చెప్పండి? 3 అవుతుంది. చూడమ్మా 6 7 కూడా తీసుకున్నప్పుడు 2 పెరిగినప్పుడు ఏమవుతుంది? యావరేజ్ ఏమవుతుంది చెప్పండి? 4. ఓకేనా? అంటే ఎప్పుడైనా సరే చూడండి మా క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి యావరేజ్ ఏమవుతుంది అంటే 13 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. 13 కూడా ఏమి చెప్పండి? కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 13 నెంబర్స్. 13 మెంబర్స్ ఉన్నాయంటే ఒకటి ఇక యావరేజ్ ఏమవుతుంది అంటే 7th నెంబర్ అవుతుంది. ఎందుకు 7 నెంబర్? ఇటువైపు 6 ఉంటాయి, ఇది 7th నెంబరు. అటువైపు ఏముంటాయి చెప్పండి? 6 ఉంటాయి. ఈ స్టెప్ ఓకే అందరికి అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఏమి ఇస్తాడు చెప్పండి? మొదటి 5 సంఖ్యల యావరేజ్ అంత. అంటే ఫస్ట్ చూడండి మా, ఒకవేళ 39 అనేది మొదటి 5 సంఖ్యల యావరేజ్. ఇఫ్ 39 ఈజ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 సచ్ నెంబర్స్ అంటున్నాడు. అంటే చూడండి మా 5 నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే 3rd నెంబరే కదా 39 కదా. 39 అనేది ఎంత? 3rd నెంబర్. అంటే 4th నెంబరు, 5th నెంబరు, 6th నెంబర్, 7th నెంబరే కదా. అంటే ఒక్కొక్క దానికి 2 2 కదా పెరిగేది కదా. 1 2 3 4 4 2s ఎంత? 8 పెరుగుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే 47 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, రాసుకోండి. ఓకే, క్వశ్చన్ చూడమా, ఇంత కూడా చేయక్కర్లా. మనం చేయాల్సింది ఏది అంటే మొత్తం ఎన్ని నెంబర్లు ఇచ్చాడు? 13. క్వశ్చన్ చూడమా, క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. దేర్ ఆర్ 13 2 digits కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇఫ్ 39 ఈజ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 సచ్ నెంబర్స్, దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఆల్ ద 13 నెంబర్స్? ఇంతే కదా ఇచ్చింది. 13 నెంబర్స్ ఇచ్చాడు అంటే 13 నెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది అంటే 7th నెంబర్ అవుతుంది. ఓకే, 5 నెంబర్స్ యావరేజ్ ఏమవుతుంది చెప్పండి? 5 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, యావరేజ్ ఏమవుతుంది అంటే 3rd నెంబర్ అవుతుంది. ఇంతవరకు ఓకేనా? 3rd నెంబర్ యొక్క యావరేజ్ ఎంత? 39. అంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 4 2s ఎంత అంటే 8 యాడ్ అవుతుంది. మరి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 47 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అది వాడు ఎన్ని నెంబర్లు ఇచ్చినా, ఓకే 23 ఇచ్చినా 48 ఇచ్చినా మనం చేయాల్సింది ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మారుద్దాం చూడండి. 13 బదులు తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకుందాం? ఒక 21 తీసుకుందామా? ఓకే, 21 నెంబర్స్ ఇస్తున్నాడు. వాటి యొక్క 13 ఇప్పుడు 7 అయినప్పుడు ఎలా అయింది అంటే 13 + 1/2 మా. ఓకే, 13 + 1 ఎంత? 17/2 ఎంత? 7th అనేది యావరేజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకేమి ఇచ్చాడు అంటే 21 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ 139 తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి? ఫస్ట్ 5 ఏం తీసుకుందాం? మనం 21 తీసుకుందాం. ఫస్ట్ ఒక 7 తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి? ఫస్ట్ మనకు 21 నెంబర్స్ ఇచ్చాడు అంటే దాని అర్థం యావరేజ్ +1/2 ఎంత? 11th నెంబర్ ఎంత అంటే యావరేజ్ ఎంత ఉన్నట్టు మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని నెంబర్లు ఇస్తున్నాడు చెప్పండి? 7 నెంబర్స్ అంటే 7 + 1 ఎంత? 8/2 ఎంత? 4th నెంబర్ ఎంత ఉన్నట్టు? 139 అయితే వీటి మధ్య గ్యాప్ చూడండి ఎంత ఉంది చెప్పండి? 7 7 2s 14. దీనికి 14 యాడ్ చేస్తాం అంటే వచ్చేది 13 5 153 అనేది ఆన్సర్. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, ఇక్కడ సింపుల్ చెప్తా చూడండి. దీన్ని అర్థం చేసుకోవడానికి 13 మనం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ 39 ఉందా? ఇప్పుడు చూడండి 13 నెంబర్స్ ఇచ్చాడా? 13 + 1/2 రాయండి ఎంత? 7. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని నెంబర్లు ఇస్తున్నాడు? ఫస్ట్ 5 కదా. అంటే 5 + 1/2 ఎంత చెప్పండి? 3. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 4. ఒక్కొక్క ఆడ్ నెంబర్ మధ్య గ్యాప్ 2నే కదా. 4 2s ఎంత అంటే 8 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 47 అనేది ఆన్సర్ అవుతుంది. ఏ ఫ్యామిలీ హ్యాస్ 2 children అలాంగ్ విత్ దే పేరెంట్స్. ద యావరేజ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ దేర్ మదర్ ఈజ్ 50 kgs. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ దేర్ ఫాదర్ ఈజ్ 52 kgs. If the weight of the father is 60 kgs, then what is the weight of the mother? క్వశ్చన్ అర్థమైందో? ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్ ఉన్నారు, మదరు ఫాదరు ప్లస్ ఒక 2 చిల్డ్రన్స్. ఓకే, ఇప్పుడు 3 కాంబినేషన్. ఫస్ట్ కాంబినేషన్ ఇచ్చాడంటే ద యావరేజ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ దేర్ మదర్ ఈజ్ 50 kgs. అంటే చూడండి మదర్ ప్లస్ చిల్డ్రన్స్ అంటే టోటల్ ఎంతమంది? 3 persons కదా. 3 × 50 ఎంత? 150 kgs. ఇది ఎవరిది చెప్పండి? మదర్ ప్లస్ 2 చిల్డ్రన్స్. ఇది అర్థమైందా? నెక్స్ట్ టైం ఇస్తాను చెప్పండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ ఫాదర్ ఈజ్ 52 అంట. అంటే ఇక్కడ కూడా 3 persons. 3 × 52 ఎంత చెప్పండి?
156 kgs. ఇక్కడ కూడా ఎవరు చెప్పండి, ఫాదర్ ప్లస్ 2 చిల్డ్రన్స్. ఇది ఓకేనా? ఇప్పుడు ఫాదర్ ఇచ్చాడు, ఫాదర్ ఎంత ఉన్నాడంట 60, అంటే ఫాదర్ 60 kgs ఉంటే 2 చిల్డ్రన్స్ ఎంత ఉన్నట్టు? మరి దీంట్లో 60 తీసేసేయండి, ఓన్లీ 96. 96 2 చిల్డ్రన్స్ ఎంత ఉన్నట్టు? 96. అంటే 96 తీసేసేయండి, 150లోంచి 96 పోతే 54. అంటే ఆ మదర్ ఎంత ఉన్నట్టు అంటే 54 kgs ఉన్నట్టు. అర్థమైందా? ఇది రాసుకొని ఇంకో మోడల్ కూడా డిస్కస్ చేద్దాం. చూడమా, ఒక కాంబినేషన్ మదర్తో, ఒక కాంబినేషన్ ఎంత ఫాదర్తో, అంతే కదా కదా? చూడమా, మదర్తో ఇచ్చిన కాంబినేషన్ అప్పుడు యావరేజ్ అయితే ఎంత అంటే 50 ఉంది, ఫాదర్తో ఇచ్చినప్పుడు ఎంత 52. అంటే డిఫరెంట్ ఎంత ఉంది? 2నే కదమ్మా. అంటే ఫాదర్ ప్లస్ 2 చిల్డ్రన్స్, మదర్ ప్లస్ 2 చిల్డ్రన్స్, అంటే మొత్తం టోటల్ ఎంత? 3 మెంబర్సే కదా. అది చూడండి, 52 - 50 ఎంత అంటే 2 kgs. 2 3s ఎంత? 6. 60 kgలో 6 తీసేసండి, వచ్చేది ఆన్సర్ మదర్. అంతే కదమ్మా. గ్యాప్ ఎందుకు పెరుగుతుంది అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత? 6 kgs ఉన్నందుకే కదా. ఒకసారి 50 నుండి ఒకసారి 52కి ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉన్నట్టు? 6 kgs ఉన్నట్టే కదమ్మా. 3 చూడు 6 కాబట్టి ఎంత అంటే మదర్ ఎంత ఉందంటే 54 kgs. ఇది అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా చూడండి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఆర్ గివెన్ టు బి 40. It was found later that marks of the 1 students were 53, which were mistaken as 83. The correct mean of the క్వశ్చన్ చేస్తారు అనుకుంటా. చూడండి ఏమి ఇస్తున్నాడు, చేయండి మా ఫస్ట్. ఇంత టైం పట్టకూడదు, ఒక క్వశ్చన్ని 15 to 20 secondsలో చేసేయాలి. ఇంకా క్వశ్చన్ చూడండి, అసలు ఎంత వచ్చింది, ఎంత తీసుకున్నాడు? వాడికి వచ్చిన మార్క్స్ ఏమో 53, తీసుకుంది ఎంత? 83. అంటే గ్యాప్ ఎంత ఉంది మా? 30. 30/100 ఎంత? 0.3. 0.3 ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి 40 - 0.3 ఎంత? 39.7 అనేది ఆన్సర్ మా. ఓకే, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఎంతమంది ఏ మార్క్స్ తీసుకున్నాడు? నిజమంటే వాడికి వచ్చింది 53, తీసుకుంది 83, అంటే డిఫరెంట్ ఎంత? 30 మార్క్స్ ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి బై 100 వేస్తే ఎంత? 0.3 అనేది తీసేయాలి. దేంట్లోంచి? 40 - 0.3 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 39.7 అనేది ఆన్సర్. In a class, there are 3 groups A, B, C. If one student from group A and the 2 students from group B are shift to group C, then what happened the average weight of the students of the class? A, B, C అనే 3 గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూప్ నుండి ఒక విద్యార్థి, బి గ్రూప్ నుండి 2 విద్యార్థులను గ్రూప్ సికి మారుస్తే తరగతి యొక్క సగటు బరువు ఏమవుతుంది? జస్ట్ చెప్పండి, ఏమవుతుందమ్మా? వెరీ గుడ్, సేమ్ ఉంటుంది కదమ్మా, ఏం చేంజ్ కాదు కదమ్మా. వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎక్కడున్నా అక్కడే ఉన్నారు కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? సి. ఇట్ ఈజ్ రిమైనింగ్ ద సేమ్. అంతే కదా మా. ఏ గ్రూప్లోకి మార్చడం ఏమవుతుంది? ఏం చేంజ్ కాదు. ఓకే, ఇన్ కేస్ వాడు ఏం మెన్షన్ చేయలే కదా, ఈ గ్రూప్లో ఇంతమంది ఉన్నారు, ఇంత వెయిట్ ఉందని అంటే మారేది. ఇది అర్థమైంది కదా. ఒక్కసారి మనం ఫస్ట్ క్వశ్చన్ చేసాం, ఐడియా ఉందా? ఈరోజు ఇందాకనే దీంట్లోనే ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సేమ్ మోడలే చూడమా. ఫస్ట్ క్వశ్చన్ చేసిందేమో 2014 అనుకుంటా, ఒక 6 years తర్వాత సేమ్ అదే క్వశ్చన్ రిపీట్ అయింది. కానీ ఈ వాల్యూ ఇచ్చాడు చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ టీచర్ అండ్ 3 students ఈజ్ 20 years. అంటే టీచర్ ప్లస్ 3 students కలిసి 20 years అంట. ఇఫ్ ద 3 students ఆర్ ద సేమ్ ఏజ్, అంటే ముగ్గురు స్టూడెంట్స్ ఏజ్ ఎంత అంటే సేమ్ ఉందంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ అండ్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ 20 years అంట. టీచర్కి స్టూడెంట్కి మధ్య ఏజ్ ఎంత అంటే 20 years. దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్? టీచర్ ఏజ్ ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, ఒక మొత్తం టీచర్ కలుపుకొని మొత్తం 4 మంది యొక్క యావరేజ్ ఎంత అంటే 20 ఉంది. ఇది యావరేజ్ ఏజ్ మా. ఇది ఓకేనా? ఒక్కొక్కరికన్నా అతను టీచర్ ఎంత ఎక్కున్నాడు? 20 ఎక్కున్నాడు కాబట్టి ఆ 20ని ఎంతమందికి పంచాడు అంటే 4 మెంబర్స్కి కదమ్మా. ఎంత చెప్పండి? 25. అతని ఏజ్ ఎంత అంటే 25. ఆ ఫస్ట్ క్వశ్చన్లో ఎన్ని వేసుకున్నాం, ఇక్కడ 20 ఇచ్చాడు. ఆన్సర్ ఎంత అంటే 25. అర్థమైందా? రాసుకోండి. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. 50 innings తర్వాత ఒక బ్యాట్స్మెన్ యొక్క స్కోర్ ఎంత అంట? 46.4 కదా. అంటే 50 innings ఒక యావరేజ్ ఎంత? 46.4. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ హిజ్ 5th innings వాజ్ ఆఫ్టర్ కదా, 5th innings తర్వాత 46.4. ఆఫ్టర్ 16th innings హిజ్ యావరేజ్ స్కోర్ ఇంక్రీజ్ బై 2.6. అంటే 10 innings అయితే మనకు తెలియదు మా. ఓవరాల్గా 2.6 ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ 40 చూడండి 46.4కి 2.6 యాడ్ చేస్తున్నాం అంటే ఎంత వస్తుంది చెప్పండి?
48.6 ఇది ఓకేనా? ఇదే కదా ఇచ్చిన క్వశ్చన్. మనకు అడిగింది ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎలిగేషన్లో. ఇది అర్థమైంది కదా? అని ఇక్కడ చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఏ రేషియో వెళ్దా 5:1 ఓకేనా? డిఫరెంట్ ఎంత చెప్పండి? 2.6 కదా. 1 అనేది 2.6 అయితే 5 ఏమవుతుంది? 2.6 ఇంటూ 5 13 ఓకేనా? ఎడిషనా 10 9 ఓకే వెరీ గుడ్ మా. ఒక నిమిషం ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ 15 innings అంటే 50 innings ఒక యావరేజ్ ఎంత అంటే 46.4 ఇచ్చాడు. లాస్ట్ 10 innings మనకైతే తెలియదు. అంటే 16 innings అయినాక వాడి యావరేజ్ ఎంత పెరిగిందంట? 46.4 ప్లస్ 2.6 యాడ్ చేస్తున్నాం అంటే 10 ఓకేనా? 9 అంతే 49 అయింది. ఇప్పుడు ఎంత అయిందంటే 49 అయింది ఇంతవరకు ఓకేనా? వీటి మీద డిఫరెన్స్ చూడండి ఎంత ఉన్నట్టు 2.6 కదా. అంటే రేషియో 5:1 ఓకేనా? 1 అనేది 2.6 అయితే 5 ఏమవుతుంది? 2.6 ఇంటూ 5 ఎంత 13 కదా. అంటే ఇక్కడ 13 ఉంటుంది. ఇక చూడండి ఇది లెస్ వాల్యూ కాబట్టి మోర్ వాల్యూ 49 ప్లస్ 13 ఎంత? 60 ఎంతమా? 62 ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 62 మా. లాస్ట్ 10 innings ఎంత? 62. అర్థమైందా?